అసలు ఈ పెద్ద సినిమాలో ఈ పాటలో వచ్చిన పంచాయతీ ఏంది అని చెప్పి మాట్లాడితే, వారానికి 1000 నా కోసం దాయి, నెలకొకసారైనా నీకిస్తా ఈ హాయి, అరకాసులు తీయి అరం వంకి లెయ్యి, నెలకోసారైనా నీకిత్తా ఈ హాయి, ఇంట్లో వంట తింటావా, హోటల్లోకో దాబాకోసారి వెళ్ళి ముద్ద మింగిరావానా లేకపోతే ఇంకేదైనా రైమింగ్లు ఏమైనా రాద్దామని అనుకున్నారా? రాస్తే బాగోదని చెప్పి మింగి రావా అని చెప్పి రాసిండ్రా. అంటే కొన్ని పాటలు పదాలను మహిళలను కేవలం తాత్కాలిక ఆనందం కోసం ఉపయోగించే వస్తువులుగా, లావాదేవీ ఆధారిత సంబంధాల భాగాలుగా లేదా వాణిజ్య వినోద సాధనలుగా చూపిస్తుంటే ఇట్లాంటి లిరిక్స్ ఏంది అని అంటున్నారు. అంటే కంప్లీట్ మహిళల శరీరాన్ని ఒక వ్యాపార వస్తువుగా చూపించుడననేది ఇలా ఈ విమర్శలకు దారి తీస్తుందా లేదా ఫ్రెండ్స్? ఈ సాంగ్ ఎందుకు కాంట్రవర్షియల్ అయింది అని చెప్పి మనం మాట్లాడితే, ప్రొడ్యూసర్లు కలెక్షన్ల కోసం చేజ్ చేస్తున్నారు, డైరెక్టర్లు విజిల్స్ల కోసం చేజ్ చేస్తున్నారు, రైటర్లు వైరల్ డైలాగుల కోసం చేజ్ చేస్తున్నారు. అదేదో మొన్న ఇంకో పాట వచ్చిందిరా బాబు, అదిదా సర్ప్రైజ్ అని అంట. సరే అదిదా సర్ప్రైజ్ ఆడదాకా పెడితే ఓకే, ఏదో గుంజుడు అలా చూసుకున్నాడు, ఏడ చూస్తున్నావు దేని చూస్తున్నావు అనేది ఇంపార్టెంట్ కదా. ఈ డిబేట్ అనేది ఇట్ ఈస్ నాట్ అగైన్స్ట్ టాలీవుడ్, ఇట్ ఈస్ అగైన్స్ట్ moral policing, against creativity. Gautam Model School, Sun City branch, admissions are open for 2026. No admission fee, free school uniform and also bus transportation available for nursery to 10th class. Hurry up. Address: Sun City branch opposite Kasturba Trust. Limited seats. Contact us now 8121573123 and 8977113123. అసలు ఈ పెద్ద సినిమాలో ఈ పాటలో వచ్చిన పంచాయతీ ఏంది అని చెప్పి మాట్లాడితే, ఈ పాటలో ఉన్న లిరిక్స్ ఏదైతే హల్లో హల్లెల్లో అనేదో పాట ఉంది కదా, ఈ పాటలో ఉన్న లిరిక్స్ మహిళలను అసభ్యకరంగా చూపిస్తున్నది అని చెప్పి మాట్లాడుతుంది. రాష్ట్రీయ వానరసేన పోలీస్కి ఆల్రెడీ కంప్లైంట్ ఇచ్చిండ్రు, ఫిర్యాదు కూడా ఇచ్చి ఇది ఏంది అని అన్నారు. అసలు ఏమున్నది ఈ పాటలా అనంటే, ఒకసారి జర మీరు చూడాల్సింది ఏందనంటే లిరిక్స్ చూడుండ్రు ఒకసారి. బారులుంటాయి, బంకులుంటాయి, బంగారాలుంటాయి, బాధలుంటాయి, బాకీలుంటాయి, భారాలు ఉంటుంటాయి, మనిషన్నోడికి మామూలే, ప్రతిపూట తప్పని పేచీలే, అడపా దడపా ఇడిసై గడప, ఏటి పీపలా పోతావు అతిగా అని చెప్పి రాసి ఇక్కడ మనసుకు బాధ కలిగిస్తుంది. వారానికి 1000 నా కోసం దాయి, నెలకొకసారైనా నీకిస్తా ఈ హాయి, అరకాసులు తీయి అరం వంకి లెయ్యి, నెలకోసారైనా నీకిత్తా ఈ హాయి. అంటే పైసల కోసము ఏ రకంగా ఒక ప్రాస్టిట్యూట్ మాట్లాడుతున్న మాటలా మళ్ళీ ఏందా అనేది నాకు అర్థం కాలేదు. దాని తర్వాత అందం బిందులున్నాయి దా దా దా, ఆలోచిత్తా పోతే ఆలస్యం అయిపోదా. వింటున్నా ఫ్రెండ్స్ లిరిక్స్. దాని తర్వాత హల్లో హల్లల్లో ఏదో వచ్చింది. దాని తర్వాత ఇంట్లో వంట తింటావా, హోటల్లోకో దాబాకోసారి వెళ్ళి ముద్ద మింగిరావానా లేకపోతే ఇంకేదైనా రైమింగ్లు ఏమైనా రాద్దామని అనుకున్నారా? రాస్తే బాగోదని చెప్పి మింగి రావా అని చెప్పి రాసిండ్రా. ఇంట్లో వంట తింటావా, హోటల్లోకి దాబాకి ఓసారి వెళ్ళి ముద్ద మింగిరావా, హే ఇంట్లో తానం సానంటావా, పండక్కో పబ్బంకో ఎట్లోకెళ్ళి మునిగి రావా. ఇక ఇట్లా చదువుకుంటూ పోతే జర నాకు బీపీ అవుతుంది. అంటే ఈ పదాజాలం 1000 దాయి, నీకు ఇస్తా హాయ్, నా దగ్గరికి రా. అంటే కొన్ని పాటలు పదాలను మహిళలను కేవలం తాత్కాలిక ఆనందం కోసం ఉపయోగించే వస్తువులుగా, లావాదేవీ ఆధారిత సంబంధాల భాగాలుగా లేదా వాణిజ్య వినోద సాధనలుగా చూపిస్తుంటే చాలా తెలుగు మాట్లాడుతున్నా. దీని తర్వాత నాకుంటుంది మళ్ళీ నాకు లేస్తుంది బీపీ. ఎట్లా నేను ఐఎమ్ ఎమోషనల్ బై. అంటే డబ్బుకు ప్రతిఫలంగా శారీరక సుఖం, అది కూడా నువ్వు లిరిక్స్ పెట్టి రాసినప్పుడు యాక్సెప్ట్ చేద్దామా ఫ్రెండ్స్? ఇప్పుడు చాలామంది మాట్లాడతారు, గిరీష్ సినిమాలాగా చూడు కదా అని. అంటే మళ్ళీ నా షోలాగానే చూడు, నా భావాజాలాన్ని బాధ్యతగానే చూడు, వారానికి ఓసారి ఆనందం లేదా స్వర్గానికి దారి చూపించడం, ఇట్లాంటి లిరిక్స్ ఏంది అని అంటున్నా. అంటే కంప్లీట్ మహిళల శరీరాన్ని ఒక వ్యాపార వస్తువుగా చూపించుడననేది ఇలా ఈ విమర్శలకు దారి తీస్తుందా లేదా ఫ్రెండ్స్? సో ఇలా టాలీవుడ్లో మనం ఒక సినిమా యొక్క సెలబ్రేషన్ చేద్దామా లేకపోతే కమర్షియలైజేషన్ ఫర్ ది ఉమెన్ అని చెప్పి దీనికి కితాబ్ ఇద్దామా? మళ్ళా ఈ పాట హల్లో హల్లెల్లో ఏదో ఉంది కదా, ఇది వినోదమా లేకపోతే మహిళలకు అవమానమా అన్నది ఒక క్వశ్చన్ అవుతుంది ఫ్రెండ్. ఐఎమ్ స్టిల్ స్పెక్యులేటివ్ వెదర్ షుడ్ ఐ కన్సిడర్ దిస్ యాజ్ అన్ ఎంటర్టైన్మెంట్ ఆర్ ఎ హ్యూమిలియేషన్ టు ది ఉమెన్.
బికాస్ టాలీవుడ్ ఈజ్ నాట్ ఒక ఇండస్ట్రీ కాదు ఫ్రెండ్స్, అది టాలీవుడ్ అనేది ఒక ఎమోషన్, ఒక ఫెస్టివల్. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలనంటే ఎంతో మందికి ఒక కుటుంబం. ఇవాళ ఈ పాట లిరిక్స్ ఒక సీరియస్ క్వశ్చన్ని ట్రిగర్ చేస్తున్నాయి. ఏందనంటే మనం కేవలం ప్రేక్షకులని ఎంటర్టైన్ చేస్తున్నామా, ఆర్ వి ఎంటర్టైనింగ్ ది ఆడియన్సెస్, ఆర్ we are normalizing the objectification of a woman is a question of debate today. The controversy around హల్లో హల్లెలో సాంగ్ ఏదైతే ఉంది కదా పెద్ది మూవీలో, ఇది కేవలం ఒక లిరిక్స్కి పరిమితమైంది కాదు. అసలు ఈ లిరిక్స్ సొసైటీని ఏడికి లీడ్ చేస్తున్నాయి అనే దాని మీద ఆగుతాయా లేవా ఫ్రెండ్స్? ఈ సాంగ్ ఎందుకు కాంట్రవర్షియల్ అయింది అని చెప్పి మనం మాట్లాడితే, రాష్ట్రీయ వానర సేన తెలంగాణ ఉమెన్స్ కమిషన్కి ఇంకా సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిలిం సర్టిఫికేషన్కి కంప్లైంట్ పెట్టింది. ఏవైతే లిరిక్స్ ఇప్పటిదాకా మనం మాట్లాడినాం కదా, ఉమెన్ యొక్క డిగ్నిటీని అంటే ఏడుదాకా తీసుకొచ్చిర్రు అని అంటే మహిళలు ఒక టెంపరీ ప్లెజర్ లాగాను, లేదా మహిళలు ఒక ట్రాన్సాక్షనల్ ఆబ్జెక్ట్స్ లాగాను, లేకపోతే మహిళలను ఒక కమర్షియల్ ఎంటర్టైన్మెంట్ టూల్స్ లాగాను, పైసలు ఇస్తే ప్లెజర్ అని అన్నట్టు, ఇంటిమసీ అనేది పైసలు ఇచ్చి క్యాజువల్గా ఎక్స్చేంజ్ చేసుకునేది అన్నట్టు, పవిత్ర పావన బంధాలను ఇష్టం వచ్చినట్టు అంటే 1000 దాచాయి నా కోసం ఇచ్చాయి తీసుకోపోయి హాయి అంటే ఒక వీక్లీ ఎంజాయ్మెంట్, వారానికి ఒకసారి రా, ఇంట్లో తింటలేవా, దాబాల పోయి తింటలేవా, అప్పుడప్పుడు రావచ్చు కదా, వారానికో నెలకో ఒకసారి రావచ్చు కదా, స్వర్గం చూపిస్తా షోయింగ్ ఏ పాత్ టు ది హెవెన్. అంటే ఇక్కడ నాకు అర్థమవుతుంది ఏంటనంటే ఒక సెక్షువల్ కమోడిఫికేషన్ జరుగుతుందా లేదా ఇక్కడ కంప్లీట్గా. ఫస్ట్ టైమే కాదు ఇది ఇలా కొత్త కాదు. నా బాధ అంతా ఏంటంటే ఈ ప్యాటర్న్ రిపీట్ అవుతూ వస్తున్నది, ఈ ప్యాటర్న్ రిపీట్ అవుతూ వస్తుంది. బిగ్గర్ ప్రాబ్లం ఏందనంటే ఇలా టాలీవుడ్ ఇండస్ట్రీలలో స్టాకింగ్ చేస్తాం కదా, అది రొమాన్స్ అయిపోయింది. ఇప్పుడు నువ్వు ఒక సినిమాలో వెనకటికి చూపులతో గుచ్చి సంపకే అని ఒక పాట ఉంటుంది. ఆ సినిమా నేను పేరు కూడా తీసుకోదలుచుకోలే. ఆ సినిమా పాటల హీరోయిన్ ఏదో అనగానే హీరో పట్టుమని పచ్చకడ కొడతాడు. బట్ ఆ అది ప్రేమ రూపంలో చూపిస్తారు, కొట్టడం అంటే స్లాపింగ్ ఈజ్ ఇట్ లవ్. అండ్ మోర్ ఓవర్ హరాస్మెంట్ కామెడీ, ఒక లెవెల్ వరకు హరాస్మెంట్ కామెడీ లాగా తీసుకోవచ్చు. బట్ మాస్ ఎంటర్టైన్మెంట్ కోసం నువ్వు ఐటమ్ సాంగులు తీసుకొని వచ్చి హీరోయిన్లను ఆర్ మహిళలను సినిమాల మొత్తం ఒక డెకరేటివ్ ఆబ్జెక్ట్స్ లాగా, ఒక ఐటమ్ సాంగ్ని ఒక సెక్షువల్ ప్రాజెక్ట్ లాగా నువ్వు ప్రొజెక్ట్ చేస్తుంటే, హీరో టీజ్ చేస్తే హీరోయిన్ ఈవెన్చువలీ లవ్లో పడుతుంది అని అంటే నువ్వు సభ్య సమాజానికి ఏం మెసేజ్ ఇవ్వదలుచుకున్నావు అని అనేది ఒక క్వశ్చన్. ఈ సినిమాటిక్ ఫామ్లలో నీ పోరల సోషల్ బిహేవియర్ మారదా? మనం చూస్తూనే ఉన్నాం. అందుకే ఈ పోక్సో ఎక్సెట్రా కేసులు ఇవన్నీ. ఇప్పుడు నేను ఆడికి డైవర్ట్ దలుచుకోలే. బట్ ఒకటి మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే కొన్ని మూవీస్ ఉన్నాయి ఎట్లానంటే అవి ఏం చేస్తాయనంటే మస్కులినిటీని ఆర్ అబ్యూజివ్ బిహేవియర్ని నిజంగా చెప్పాలంటే గ్లోరిఫై చేస్తాయి. ఎన్నో సినిమాలు ఉన్నాయి. ఇప్పుడు నేను మళ్ళీ సినిమాలకు పోతే ఆ హీరోలతో నాకు కాంట్రవర్సీ అవుతుంది. అయితే ఈ అండర్ కవర్ రియాలిటీ చెక్ అనేది ఒకటి చేయాలి కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ అండర్ కవర్ రియాలిటీ చెక్ అని ఎందుకు అంటున్నానంటే మన అందరికీ తెలిసింది, హైదరాబాద్లో నాకు తెలిసి ఒక ఉమెన్ ఇన్స్పెక్టరో డీసీపీఓ ఎవరో సీనియర్ పోలీస్ ఆఫీషియల్ ముఫ్తీలా హైదరాబాద్ బస్ స్టాప్లలో హైదరాబాద్ ఏరియాలో తిరుగుతుంటే డజన్స్ ఆఫ్ మెన్ అలీజెడ్లీ వల్గర్ కమెంట్స్ చేసిండ్రా లేదా, సెక్షువల్ రిమార్క్స్ చేసిండ్రా లేదా, ఇన్అప్రోప్రియేట్ అప్రోచెస్ చేసిండ్రా లేదా, ఈ ఇన్సిడెంట్ మొత్తం మన అందరినీ షాక్ చేసిందా లేదా. ఇప్పుడు కేవలం సినిమానే నేను బ్లేమ్ చేస్తలేను, నేను కూడా ఉన్నాం సొసైటీలో. కాకపోతే సినిమా రెస్పాన్సిబిలిటీ తీసుకోదా అని అంటే అట్లా కాదు కదా. సినిమా ఖచ్చితంగా రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. అంటే నువ్వు వల్గారిటీని ఎప్పుడైతే నార్మలైజ్ చేస్తున్నావు చూడు, అవి రీల్స్ రూపంలో, కామెడీ ట్రాక్స్ రూపంలో, అవి హీరోయిజంని హీరోయిన్లని ఎలివేషన్ చేస్తున్నట్టు ఉంటే నేనేమంటానంటే మహిళలని వై యు ఆర్ షోయింగ్ దెమ్ యాజ్ ఏ సెక్షువల్ ఆబ్జెక్ట్స్ ఈజ్ అ బిగ్ క్వశ్చన్. కంటెంట్ కోసము, గ్లామర్ కోసము, మాస్ అపీల్ కోసము ఏడుదాకా లిరిక్స్ రాస్తారు అనేది ఒక పెద్ద ప్రశ్న. ఇప్పుడు ఇంకో పెద్ద ప్రశ్న వస్తుంది మనందరి మనసులలో, టాలీవుడ్ మళ్ళీ ఇక అంత గిట్లనే పాడైందా, తెలుగు సినిమా ఇండస్ట్రీ అంతా గిదేనా, మారరు మేకప్ ఆర్టిస్టులు మారరు అని చెప్పి మాట్లాడితే నేను ఏకీభవించా. ఎందుకు అని చెప్పి మాట్లాడుతున్నానంటే తెలుగు సినిమాల మహిళలను కూడా దేవతల లెక్క చూపించిన సంఘటనలు ఉన్నాయి. నేను అనేది ఏంటంటే ఇంటెంట్ అర్థం చేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఉమెన్ రిచ్ సెంట్రిక్ మూవీస్ కూడా తెలుగు ఇండస్ట్రీలో వచ్చినాయి. మీరు గోదావరి తీసుకోండి, పెళ్లి చూపులు తీసుకోండి, మహానటి తీసుకోండి, ఫిదా తీసుకోండి, ఆనంద్ తీసుకోండి. ఇవన్నీ మహిళలకు ఒక డిగ్నిటీ ఇచ్చినాయి, ఇండివిజువాలిటీ ఇచ్చినాయి, ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే ఒక ఎమోషనల్ డెప్త్ ఇచ్చినాయా లేవా. నేనేమంటున్నానంటే ఈ సినిమాలు ఇప్పుడైతే నేను చెప్పిన ఈ సినిమాలు ఏవైతే ఉన్నాయో చూడు, ఏదైతే కంప్లీట్గా స్టీరియో టైప్ ఉండదు చూడు, కంప్లీట్గా మేల్ డామినేటెడ్ స్టీరియో టైప్ అని దాన్ని గడపరదించినాయి.
సో ఇవాళ నేను టాలీవుడ్ ఈవిల్ అని చెప్పి మాట్లాడతలేను. కాకపోతే ప్రోగ్రెసివ్ సినిమా అని చెప్పి మనం మాట్లాడినప్పుడు అది వల్గారిటీతోనే కమర్షియల్ కంటెంట్తోనే లింక్ అవుతుందా అని అనేది ప్రశ్న. మన తెలుగు ఇండస్ట్రీలో ఎస్పెషలీ లెట్ అస్ నాట్ టాక్ అబౌట్ తమిళ్ ఆర్ మలయాళం ఇండస్ట్రీ, బాలీవుడ్ అవన్నీ పక్కకు పెడదాం. మనం జర తెలుగు ఇండస్ట్రీ గురించే మాట్లాడుకుందాం. తెలుగు ఇండస్ట్రీలలో హీరోకి ఎంత పెద్ద డామినెన్స్ ఉంటుంది అన్నది మన అందరికీ తెలుసు. అయితే ఇలా క్వశ్చన్ ఏంటంటే హీరో వర్షిప్ అని అనేది కమర్షియల్ ఫార్ములానా లేదా మాస్ ఫార్ములా అని అంటే మీనింగ్ఫుల్ సినిమానా? దీని మీద డిబేట్ జరగాల. ఇంకొక అన్కంఫర్టబుల్ ట్రూత్ ఏందనంటే ఇవాళ రేపు మనం సినిమాలల్లో అగ్రెషన్కి బాగా ఉండాలి, మాకి కిరికిరి అని చెప్తారు. ఒక హీరో మహిళలని ఇట్లా గుంజుతాడు స్టేజ్ మీదని. ఈ డామినెన్స్ని మనం యాక్సెప్ట్ చేస్తున్నాం, ఈ హైపర్ మస్కులినిటీ మనం యాక్సెప్ట్ చేస్తున్నాం. సినిమాలో ఓకే స్క్రిప్ట్ చెప్పిందని అనుకుందాం, స్టేజ్ల మీద కూడా గుంజుడు ఏంది అంటే ఇది ఆల్ఫా బిహేవియర్ అని అంటారు. మళ్ళీ వాడికి పిచ్చా లేదా మనకు పిచ్చా అన్నది ఒక పెద్దగా ఆలోచించాల్సిన ప్రశ్న. ప్రొడ్యూసర్లు కలెక్షన్ల కోసం చేజ్ చేస్తున్నారు, డైరెక్టర్లు విజిల్స్ల కోసం చేజ్ చేస్తున్నారు, రైటర్లు వైరల్ డైలాగుల కోసం చేజ్ చేస్తున్నారు. అదేదో మొన్న ఇంకో పాట వచ్చిందిరా బాబు, అదిదా సర్ప్రైజ్ అని అంట. సరే అదిదా సర్ప్రైజ్ ఆడదాకా పెడితే ఓకే, ఏదో గుంజుడు అలా చూసుకున్నాడు. ఏడ చూస్తున్నావు, దేని చూస్తున్నావు అనేది ఇంపార్టెంట్ కదా. నువ్వు ఒక డాన్స్ ప్రాపర్టీ, ఒక గ్లామర్ ఫ్రేమ్, ఒక రివార్డ్ టు ది హీరో ఇచ్చినప్పుడు ఒక క్యారెక్టర్ కాకుండా జస్ట్ ఫిజికల్ ప్లెజర్ ప్రెజెన్స్ కోసం చేస్తున్నావు అని అంటే ఆలోచించాల్సిన విషయమా కాదా నేను అడుగుతున్న ఫ్రెండ్స్. ఇవాళ ఫీమేల్ ఆర్టిస్టులు రైటర్లు ఎన్నోసార్లు ఎస్పెషల్లీ టాలీవుడ్లలో ఎన్నో కంప్లైంట్లు కూడా రేజ్ చేసిరు, చేయలేదా? సెక్సిజం అని, కాస్టింగ్ కౌచ్ అని, మమ్మల్ని ఒక వస్తువులలాగా వాడుకుంటారని, మాకు అసలు ఇండస్ట్రీలో రెస్పెక్ట్ లేదనని, సౌత్ సినిమా కంప్లీట్గా మహిళల యొక్క బ్యూటీని ఆబ్జెక్టిఫై చేస్తున్నదని చెప్పి. ఇది అలా కొత్తగా రాలే, నేను అదే చెప్తున్నా. ఒక ఫేమస్ హీరో కూతురు కూడా నావెల్ ఫిక్సేషన్ మీద మాట్లాడింది. ఇప్పుడు నేను పేర్లు తీసుకోదలుచుకోలేదు చాలామందివి. ఇంకా హైలైట్ అయింది తెలుసా, ఇది ఇప్పుడు కాదు, మనం చిన్నప్పటికే పండ్లు తీసుకోవాలా, కడప మీద కొట్టాలా. ఈ బొడ్డు ఆబ్జెక్టిఫికేషన్ అనేది ఆనాటికైంది. అదేందో నాకు అర్థం కాదు నిజంగా. అంటే అట్లా చూస్తేనే చూస్తారా? ఒక మాట అడుగుతున్నా, ఇది ఒక ట్రెడిషన్ ఉండే ఆ సమానాల. ఈ డైరెక్టర్లు పెద్ద మళ్ళా దర్శకేంద్రులు, మనం ఎంటర్టైన్ చేసినాం తెలుసో తెలియకునో, బట్ ఏదో ఒక రోజు దీని మీద సబ్జెక్ట్ మాట్లాడాలి కదా. ఐఎమ్ నాట్ సేయింగ్ దట్ దేర్ షుడ్ బి ఓ లిమిట్ టు ది వల్గారిటీ. 100 దాయి 1000 దాయి నా కోసం వారానికి కొంచెం నీకు ఇస్తా హాయ్ అంటే హాయ్ సంసారం చేస్తే దొరకదా? ఇది సోషల్ బిహేవియర్ ప్యాటర్న్కి అవుతుంది. నేనేమడుగుతున్నానంటే డిబేట్ రియల్, ఇమాజినరీ కాదు ఇది. ఇలా ఎమోషనల్ కాంట్రడిక్షన్ ఏందనంటే మనము మహిళలను దేవతామూర్తుల లెక్క పూజిస్తాం, మహిళా మూర్తులు అని చెప్పి మాట్లాడతాం. పెయిన్ఫుల్ కాంట్రడిక్షన్ ఏంటంటే అదే కల్చర్ మళ్ళా ఇట్లాంటి అడ్డమైన పాటలు రాస్తాం. మహిళలకు సనాతన ధర్మంలో మనం ఒక గొప్ప ప్రాధాన్యత ఇచ్చినాం. దుర్గా, లక్ష్మీదేవి, సరస్వతి, సమ్మక్క, సారలమ్మ, ఇది మన సాంప్రదాయం. ఎవరినైనా సంబోధించేటప్పుడు కూడా ఫస్ట్ అమ్మ చెప్పమ్మ అని చెప్పి మాట్లాడే సంస్కృతి మనది. బట్ నువ్వు పాటల కాడికి వచ్చేసరికి స్వర్గానికి దార అంటే నీ ఆలోచన ఏడుదాకా పోతుందని అనేది చూడు. సినిమా అనేది నీ కల్చర్ని షేప్ చేస్తుంది ఫ్రెండ్స్, నీ సోషల్ బిహేవియర్ని షేప్ చేస్తుంది, నీ సొసైటీని షేప్ చేస్తుంది. అవిటిని నువ్వు పక్కకు పెట్టి ఇవాళ నువ్వు మాట్లాడతానంటే ఇప్పుడు నువ్వు బ్యాన్ సినిమా అని చెప్పి మాట్లాడవచ్చు. నో, నేనేమంటున్నా బ్యాన్ సినిమా అని ఎందుకు బ్యాన్ చేస్తావు? ఇంప్రూవ్ సినిమా అని అంటున్నా. ఈ డిబేట్ అనేది ఇట్ ఈస్ నాట్ అగెయిన్స్ట్ టాలీవుడ్, ఇట్ ఈస్ అగెయిన్స్ట్ మారల్ పాలిసింగ్, అగెయిన్స్ట్ క్రియేటివిటీ పేరు మీద సినిమాని సినిమాలాగా చూడు అని అంటే సినిమా అనేది వల్గర్ ఫ్రీడమ్ కాదు ఫ్రెండ్స్, కాదు. ఫ్రీడమ్కి కూడా ఒక రెస్పాన్సిబిలిటీ అనేది ఉంటుంది. సెన్సర్షిప్ అనేది నా గోల్ కాదు, ఆర్ ఎవ్రీబడీస్, నేను అడుగుతాను కూడా లేను. బట్ గోల్ ఏందని తెలుసా? మన కన్సైన్స్ ఏంది అని అనేది ఇంపార్టెంట్, అది మన గోల్. ప్రతి మాస్ సాంగ్ వల్గరే ఉండాలా? ప్రతి కమర్షియల్ ఫిలింలా ఎక్స్పోజింగ్ ఉండాలా? ప్రతి ఎంటర్టైన్మెంట్ అనేది డబుల్ మీనింగ్లతోనే ఉండాలా? మహిళలను ఆబ్జెక్టిఫై చేసుకుంటూ రావాలా? ఇలా ఒక క్వశ్చన్ అడుగుతున్నారు యావత్ తెలుగు రాష్ట్ర ప్రజలు, ఒక క్వశ్చన్ అడుగుతుంటారు. ఏమని అడుగుతున్నారంటే మాస్ బీట్స్ ఫేడ్ అయిపోతాయి ఎప్పుడైతే కల్చరల్ డ్యామేజ్ జరుగుతుంటుంది చూడు, మాస్ బీట్స్ ఫేడ్ అయిపోతుంటాయి. మేబీ ఈ సాంగ్ ఇంకొక 10 సంవత్సరాలు ట్రెండ్ అవుతుందొచ్చు, ఒక రీల్ 10 వీక్లు ట్రెండ్ అవుతుందొచ్చు ఖచ్చితంగా. బట్ మైండ్ సెట్ క్రియేట్ అవుతుంది, ఇది జనరేషన్ల పాటు ఉంటుంది. ఒక పాట అయ్యేలా డిఫైన్ అవుతుందొచ్చు, బట్ ఈ రీల్ సోషల్ బిహేవియర్ అనేది పర్మనెంట్గా ఉండిపోతుంది. టాలీవుడ్ అగర్ మాట్లాడాలంటే జబర్దస్త్ మ్యూజిక్ ఇచ్చింది, ఇయ్యలేదా? మస్తు మ్యూజిక్లు ఇచ్చింది, ఆస్కార్ అవార్డులు కూడా వచ్చిన ఘనత మనది, లెజెండరీ పర్ఫార్మెన్స్లు కూడా వచ్చినాయి, ఎమోషనల్ స్టోరీ టెల్లింగ్లు కూడా వచ్చినాయి. మన కల్చరల్ ప్రైడ్ని ప్రపంచానికి పరిచయం చేసిన ఇండస్ట్రీ. నేనేం అడుగుతున్నా అని చెప్పి మాట్లాడితే
కేవలం దేవతామూర్తులు అని చెప్పి డైలాగులనే మహిళలను పెడదామా, లేకపోతే ఇన్ రియల్గా సినిమాలో ప్రొజెక్ట్ చేస్తున్నప్పుడు పెడదామా? ఎందుకంటే సినిమా అనేది సొసైటీని రిఫ్లెక్ట్ చేస్తుంది. బికాస్ ఒక మంచి సినిమా సొసైటీని రిఫార్మ్ కూడా చేస్తుంది. మళ్ళీ దీని మీద మీ అభిప్రాయం ఏందో జర చెప్పుర్రి ఫ్రెండ్స్, కామెంట్ రూపంలో నేను జర లాస్ట్కి తీసుకుని మేము మాట్లాడింది తప్పైతే ఉతికారేయండి. భారత్ మాతాకి జై.